జై శ్రీరామ్ అందరికీ. మన పటాన్ చెరువు, ఇస్నాపూర్, ముత్తంగి, చిట్కూల్ విలేజెస్లో ఎప్పుడన్నా మీరు ఆలోచించారా శివాజీ స్టాచ్యూ ఎందుకు లేదని? అసలు ఎందుకు లేదు శివాజీ స్టాచ్యూ? యూత్కి మాత్రం యూనిటీ లేదని నేనైతే డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఎందుకంటే మీకు యూనిటీ ఉంటే మీరు ఎప్పుడో పెడుతుండే శివాజీ స్టాచ్యూ. మీకు లేదు, అసలు లేదు, యూనిటీ లేదు. పల్లెటూళ్ళలో పెడుతున్నారు శివాజీ స్టాచ్యూ. మంచి మంచి విలేజెస్లో శివాజీ స్టాచ్యూ ఫండ్ కనెక్ట్ చేసుకొని ఎంత మంచిగా పెట్టి ఎంత మంచిగా వాళ్ళు ఎంత మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ మన ఏరియా ఇంత డెవలప్ ఉన్న ఏరియా, మన ఏరియాలో శివాజీ స్టాచ్యూ పెట్టడానికి ప్రాబ్లం ఏంది? అసలు ఒక ప్రాబ్లం ఏంది అది సార్ మీరు గమనించండి. మనది ఒక సిటీ, అటు సిటీ అంటే సిటీలాగానో ఉంచలేదు. మరి ఇటు విలేజ్ అంటే విలేజ్ కాదు, మంచి డెవలప్ అయిన ఏరియా, డెవలపింగ్ అవుతున్న ఏరియా, మన ఏరియాలో శివాజీ స్టాచ్యూ ఎందుకు లేదని మీరు ఒకసారి ఆలోచించండి. మంచి మంచి రాజకీయ నాయకులు ఉన్నారు మన దగ్గరనే, మళ్ళీ మరి ఎందుకు శివాజీ స్టాచ్యూ పెడతలేరో నాకైతే అర్థమవుతలేదు అసలు. ఇప్పుడు శివాజీ అంటే బీజేపీ అని చెప్పి ఏంటి పార్టీల విషయంగా పార్టీల పరంగా పోవద్దు. మనం మన హిందూయిజంని సపోర్ట్ చేసుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక వీరుడు. అసలు వీరుడు స్టాచ్యూ ఎందుకు పెడతలేరో నాకైతే అర్థమవుతలేదు. శివాజీ స్టాచ్యూ ఎందుకు ఉండాలంటే కూడా నేను ఒక మాట చెప్తాను మీకు. శివాజీ అంటే ఒక వీరుడు, తెలుసు కదా. అతని స్టాచ్యూ మన గ్రామంలో ఉంటే ఏమవుతుంది అంటే ఆయన చూడంగానే ఒక శక్తి అనేది ఇట్లా పులకరిస్తుంది బాడీలో నుంచి. అంతా ఏదైనా సాధించగలమనే ధైర్యం మనకు వస్తుంది. మంచిగా ఎంట్రన్స్లోనే మన శివాజీ స్టాచ్యూ ప్రతి ఒక్క ఊర్లో పెట్టాలి. ఎట్లన్నా సరే ఈ వీడియో ద్వారా అన్నా సరే కానీ మీరు ఒకసారి మేల్కొని స్పందించి ప్రతి మీ గ్రామాలల్లో మన పటాన్ చెరువు ఏరియాలో శివాజీ స్టాచ్యూ ప్రతి ఒక్క విలేజ్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నా.